గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. యూరియా పరేషాన్. గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్. రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తీరక తప్పని పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. ఎరువుల సరఫరా తక్కువగా ఉన్నందున తలా 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తామనడంతో సుమారు 200 మంది రైతులు గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం కోత, రాష్ట్రం వంత. రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించిన కేంద్రం రసాయనాల వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు. ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు అంటూ కేంద్రం వెల్లడించింది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకేనంటూ విమర్శలు. ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్రం రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ నిర్ణయం. రైతు బంధు రాలేదన్నులను చెప్పుతో కొట్టండి. రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు. 2 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం జమ, తమకింకా సాయం అందలేదంటున్న అనేక మంది. కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు, 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ జిల్లా నేతలకు కేసీఆర్ ఫోన్. లోక్సభ ఎన్నికలపై మంతనాలు. కేటీఆర్ సార్ మీ సాయం మరువం. కృతిక చాలా సేఫ్గా ఉంది అంటూ నెటిజన్ హరీష్ కృతజ్ఞతలు. కృతిక ఆరోగ్యం మెరుగైనందుకు సంతోషం అంటూ కేటీఆర్ స్పందించారు. వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారికి కేటీఆర్ వైద్య సాయం అందించారు. మేడిగడ్డపై ఎఫ్ఐఆర్. కాళేశ్వరంపై ప్రభుత్వం కక్ష సాధింపు. ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ప్లాన్. సాగునీళ్ళు ఇస్తలేరన్న అప్రతిష్టను తుడుచుకునే ప్రయత్నం. త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. చేయూతకు చెయ్యి ఇచ్చారు. 2వ నెలలోనూ పాత పింఛనే. 4000 పింఛన్ హామీ ఉత్తమాటే. 45 రోజులు గడిచినా చేయూతపై నో క్లారిటీ. రాహుల్ గాంధీ ప్రకటించిన హామీకే తెలంగాణలో నో గ్యారంటీ. ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్ఎంపై నిర్ణయం. రాష్ట్రానికి గొడ్డలు పెట్టు. తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. సీఎంపై ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపించాం. బీఆర్ఎస్పై సీఎం రేవంత్వి అహంకారపూరిత వ్యాఖ్యలు. అవకాశం ఇస్తే నా కుమారుడు ఎంపీగా పోటీ చేస్తాడు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. భువనగిరిలో కాంగ్రెస్ బీజేపీల మిలాఖాత్. చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. నేరేడుజర్ల విజయోత్సవంలో అపశృతి. దళిత ప్రజాప్రతినిధిపై అవిశ్వాసం వద్దు. సూర్యాపేట పట్టణంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. రైతులకు కేంద్రం దగా. 1,00,000 కోట్ల వ్యవసాయ నిధుల్ని వెనక్కి తీసుకున్న మోడీ సర్కార్. బడా కార్పొరేట్లకు మాత్రం 14.56 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపైన. లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి బాగోతం. తిమ్మపురపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త. తెలంగాణ టుడే. వాటర్ వోవ్స్ మే రిటర్న్ టు హాంట్ హైదరాబాద్. స్టేట్ లెఫ్ట్ విత్ ఓన్లీ 7 TMC ఇన్ ఎన్ఎస్పీ ఫర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫర్ నెక్స్ట్ 6 months. రైట్, ఇవే పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.